హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనమైతే యుఎన్ఓ కార్డ్స్ అయితే ఆడపోతున్నాం అనమాట గేమ్. సో ఎలా ఆడాలో మీకైతే తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ వీడియో ఫన్ కూడా ఉంటుంది. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు మేము చేసే డైలీ వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకా రావట్లే అని ఫీల్ అవ్వకండి. మన ఎడిటింగ్ బాయ్ అయితే ఎడిట్ చేయట్లేడు, బద్ధకం అవుతుందంట. మేము యాదగిరిగుట్ట మేమైతే ఒక వీడియో అయితే తీసాం, అది అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ త్వరలోనే. అది వాచ్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. సో ఇప్పుడైతే యుఎన్ఓ కార్డ్స్ అయితే ఆడపోతున్నాం. లెట్స్ గో ఫ్రెండ్స్. చేతులు అయితే కార్డ్స్ అయితే షఫల్ చేస్తుంది. అంటే షఫల్ అంటే ఏమంటారు, కార్డ్స్ అన్నిటినీ విడిగా ఉంటే మంచిగా పెడుతుంది అనమాట కలెక్టర్. మా అన్న మొన్న గేమ్ ఆడినప్పుడు అన్ని సీదా పెట్టి మంచి కాపీ కొట్టిండు. అందుకనే ఇప్పుడు అన్నీ ఉల్టా ఉన్నాయి, సీదా చేస్తున్నా అంతే. లేకపోతే ఈ పని ఉండకపోతుండే. సో ఈ వీడియోలో మనకైతే ఒక 2 likes చేయండి ఫ్రెండ్స్. 2 likes అంటున్నా, 2 subscribes చేయండి. 2 subscribe చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాము. అలాగే మనం 120 subsకి కూడా రీచ్ అవుతున్నాం. అండ్ మేము వీడియోస్ చేయకపోయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, దానికి సో థ్యాంక్స్. మే వీడియోస్ ఆపడానికి రీజన్ ఏంటంటే అది తర్వాత చెప్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఏ దానికి వచ్చినామో ఆ పని చేసుకొని పోదాం. ఈ 2 కార్డ్స్ అయితే ఇస్తారు. మనం చదివితే దాంట్లో ఎలా అయితే మనం ఆడాలో గేమ్ అంతా ఉంటుంది. కానీ మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంత చిన్న చిన్న వర్డ్స్ రీడ్ చేయడం. ఇలా అన్ని దీని మీద కూడా కొన్ని రాసి ఉంటాయి. 2 to 10 members ఆడొచ్చు ఇది. ఓకే, సో ఇక వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. మన ఫ్రెండ్స్ టోటల్ 104 కార్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. దాంట్లో మేమైతే 14 కార్డ్స్ అయితే తీసేస్తాం. సో టోటల్ ఎగ్జాంపుల్ ఇలా వస్తాయి అనుకో, 4+ అయితే మనం 4 కార్డ్స్ తీసుకోవాలి అలా అనమాట. సో అలా 14 కార్డ్స్ అయితే తీసేస్తాం అనమాట. సో 90 ఉంటాయి. అప్పుడు 45 డివైడ్ చేసుకొని మా ఇద్దరు పంచుకుంటాం. అంటే ఇట్లా వేసాం లెక్క పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అయితే ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడైతే ఇద్దరికి పెడుతున్నాం. ఈడ మధ్యలో వేయాలి. సో గేమ్ రూల్స్ అయితే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట, వినండి. ఒకవేళ ఇప్పుడు నేను 7 వేసాను అనుకోండి, చేతిలో 6 వేసింది, అది వేరే కలర్ అయితే మ్యాచ్ అవ్వదు. సో మనం అప్పుడు కార్డ్ తీసుకోలేము. ఎవరి దగ్గర కార్డ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్, ఎవరి దగ్గర కార్డ్స్ అయిపోతే వాళ్ళు లూజ్. సో ఇప్పుడు ఫస్ట్ నంబర్స్ ఏమొచ్చినా వేరే కలర్ ఉంటే తీసుకోవచ్చు అలా. కానీ ఇలా తీసుకోవద్దు. చిన్న నెంబర్ ఉండి పెద్ద నెంబర్ ఉండి కానీ కలర్ మ్యాచ్ అవ్వకపోతే, ఒకవేళ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ కానీ కలర్ మ్యాచ్ అయితే అప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట కార్డ్స్. వేరే వాళ్ళు కొన్ని మందికి మాటలతో చెప్తే అర్థం కాదు, కానీ చూపిస్తాం అనమాట ఆటతోటి. సో కార్డ్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాం. ఇదైతే నాది, ఈ చేతులది. ఇదైతే బ్యాంక్ కార్డ్స్. ఓకే, ఇప్పుడైతే ఇలాంటి కార్డ్ వచ్చింది అనుకో, రివర్స్ లాగా ఉంది కదా, మనమే వేయాలి మళ్ళీ, ఎందుకంటే అది మళ్ళీ వచ్చింది.
ఇప్పుడు నాకు టూ కార్డ్స్ అయితే నేను తీసుకోవాలి. అలా అనమాట ఆడాలి గేమ్. సో అలా తీసుకొని అయితే మనము ఓకే అన్న బ్యాగ్ పెట్టుకోవాలి, వెనకాల పెట్టుకోవాలి. ముంగట పెట్టుకుంటే మనం చూసేస్తాం కదా. వెయ్యు. సో నేనైతే వేస్తున్నా. ఓ మై గాడ్ 4 ప్లేస్ వచ్చింది. అలాగే నేను ఈ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు. 1 ఎలాగా ఇలా ఈ 2 కార్డ్స్ మ్యాచ్ అయినాయి కదా. 4 ప్లస్ 2 ప్లస్ అదైతే డిక్లమేట్ అయింది. అలా కార్డ్స్ అయితే నేను తీసుకోలేను అనమాట. ఎందుకంటే ఇక 2 ప్లస్ ఉంది, 4 ప్లస్ ఉంది. 2 ప్లస్ ఉంటే తీసుకోవచ్చు, ఒకవేళ ఇవి 2 సేమ్ ఉంటే కూడా తీసుకోవచ్చు. కానీ అట్లా లేదుగా. 4 అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు వేస్తాం 7 6. ఇప్పుడైతే 2 కలర్ మ్యాచ్ అవ్వాలి, నంబర్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ కలర్ మ్యాచ్ అయింది అనుకో, ఎల్లో ఉందనుకో, ఇప్పుడు 6 కలర్ మ్యాచ్ అయింది అనుకోండి. ఇప్పుడైతే ఇక్కడ 6 ఉంది, మైనస్ వచ్చింది కదా, ఇది 7 కంటే చిన్నది. అందుకనే ఎవరైతే 7 వేసిండ్రో వాళ్ళు తీసేసుకోవాలి. వేస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చినా కూడా మనమే వేయాలి మళ్ళీ, ఎందుకంటే నా ఛాన్స్ కట్ అయింది అనమాట. ఇప్పుడైతే నాకు కార్డ్స్ వచ్చినాయి, ప్లస్ నాకు 2 కార్డ్స్ వస్తాయి. ఒక్క నిమిషం. ఇవన్నీ మనకు వచ్చినవి మనం వెనకాల పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు గుర్తు ఉంటాయి కొన్ని. ఈ కలర్ ఉంది, ఇది వేస్తే ఇప్పుడు పడుతుంది అని. అందుకనే ఈ కార్డ్స్ అన్నీ వెనకాల పెట్టుకోవాలి. నాకు 4 కార్డ్స్ ప్లస్ వస్తాయి. ఇంకా బాగా 4 వస్తుంది అన్నకి. లక్ అట్లా ఉంటుంది, మనది లేదు. నెక్స్ట్ నేను ఫస్ట్ వేస్తామనుకుంటే చేతులు వేస్తా. రెడ్ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. 1 అయితే చిన్నది, 4 అయితే పెద్దది. అయితే నేను పెద్దది వేసిన కదా, ఇప్పుడు నేనే తీసుకోవచ్చు. ఒకవేళ నేను చిన్నది వేసుకున్నాను అనుకో, చిన్నది వేసినాను అనుకో, సాత్విక్ తీసుకుంటాడు అట్లా. ఇప్పుడు నేను 4 వేసిన కాబట్టి నేను తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ వేస్తున్నాను కార్డ్. గ్రీన్ నెంబర్ 8 అయితే వేసాను. ఓ షేట్. 4 రెడ్ నెంబర్, మళ్ళీ గ్రీన్ నెంబర్ 8 అయితే వేసాను. మళ్ళీ బ్లూ నెంబర్ 4 వేసింది చేతురా. కానీ 4 నేను రెడ్ నెంబర్ 7 వేసాను. 8 బ్లూ నెంబర్ 8 వేసింది. నేను ప్లస్ 4 వేసిన. అయ్యా, బ్యాంక్లో కార్డ్స్ అయితే అయిపోయినాయి. ఏం కాదు, ఒకవేళ అయిపోతే వదిలేయాలి, మేము అలానే చేస్తాం. కొంచెం షేకింగ్ అవుతుంది హ్యాండ్, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తోనే. ఓ షర్ట్ తీసుకోండి. చూడండి, ఇప్పుడు చిన్న నంబర్ ఉంది చేతిలో, చిన్న నెంబర్ వేసింది. సో నేను పెద్ద నెంబర్ వేసాను కాబట్టి ఎల్లో కలర్ మ్యాచ్ అయ్యి నేను తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మన లక్ అక్కడ ఉంటుంది. క్షేత్ర ఈ వీడియో కంటే ముందు టెస్ట్ మ్యాచ్లో 10 సార్లు ఓడిపోయింది. టెస్ట్ మ్యాచ్ 6. నా కార్డ్స్ ఎందుకు నువ్వు వేస్తున్నావు? నేను వేస్తాను. నా కార్డ్స్ అన్నీ అయిపోతున్నాయి. ఇందాకట్లాగానే నువ్వు తీసుకోవచ్చు కార్డ్స్. చూడండి 1 నంబర్ చూసారా, ఇలానే మర్చిపోతారు క్షేత్రాన్ని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు. నేను కాబట్టి చెప్తున్నా తనకి. ఇలానే చాలాసార్లు అలానే జరిగింది. అర్థమైందా? క్షేత్రాన్ని ఎవరైనా మోసం చేయొచ్చు ఇప్పుడు. సో నాకైతే 2 కార్డ్స్ వచ్చేసినాయి. అదే నాకు ఈ విషయం సరిగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, వీడియోలో స్లో మోటివ్లో ఉన్నాయి చాలా.
సారీ, నో కార్డ్స్ బ్యాంక్. ఏడ చూస్తున్నాను. ఓ షేట్, ఇప్పుడు చేతి చూడండి 0 వచ్చింది, లెస్ నంబర్ నేనే తీసుకోవాలి. నాకు లక్కీ నెంబర్ అయితే 7 అనమాట. 7 అయితే పోయింది నాది. 7 అయితే నాకే వచ్చింది. నా లక్కీ నెంబర్ 3, కానీ 8తో కిల్ చేశాను. చూడండి 2 రిప్లేస్మెంట్ కార్డ్స్ వేసింది. సారీ. 2 ప్లస్ అవి కార్డ్స్ కూడా మ్యాచ్ అయినాయి. సో నాకైతే వచ్చేసినట్టు అనమాట. ఇవన్నీ 2 to 4 వచ్చేసినాయి నాకు. రివర్స్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఉన్న రివర్స్ కార్డ్స్ చూడండి ఎంత బండిల్ ఉంది. 2 కార్డ్స్ కూడా నావే. చూడండి చూడండి ఇలా చూడండి, నావి చూడండి. సో క్షేత్రాకైతే వచ్చినాయి కార్డ్స్. సేమ్ నంబర్ చేసాం కానీ 2. సో పదండి, నేను ఫస్ట్ వేద్దామంటే చేతులు వేసింది. 2 చాలు బ్లాక్. నీకు కూడా అదే అనుకుంటా. అయ్యో ఓ షర్ట్, అన్ని బ్యాన్ కార్డ్స్ అన్ని చేతులకు వేసలేదు. ఆమె బ్యాన్ అయింది కాబట్టి 100 నుంచి. సైబర్ చూసిందా ఎట్లా వేస్తుందో దొంగది. నా లక్కీ నెంబర్ వేసావు నేను. నా లక్కీ నెంబర్ పోయింది. చూసుకో. 9, 6. సారీ. అయ్యో అయ్యో, నీవు అన్నీ 9s వస్తున్నాయి. ఏదో ఒకటి వెయిట్. అయ్యో చూడండి, ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎంత లక్ అవుతుంది. ఏంటన్నా ఇది? నాకైతే చూడండి 8, 1 చాలా తక్కువ. సో నాకైతే కొంచెం హెల్ప్ చేసి నా దాంట్లో పెట్టేస్తావా? ఇందాక నుంచి నేనే పెడుతుంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టిస్తావు. చూడండి దొంగ చేతితో దానిలాగా కనిపిస్తుంది. నాకు వచ్చిన కార్డ్స్ అన్నిటినీ అంత సీన్ లేదు, నా కార్డ్స్ తీసుకుంటుంది. చూడండి ఇది ఎట్లా జరిగింది. సో ఎన్ని గణం కార్డ్స్ అయితే వచ్చేసినాయి, బంచ్ ఆఫ్ కార్డ్స్. ఓహో ఇవేంది? అవి కూడా కార్డ్సే. నా కార్డ్స్ పక్కకు పెట్టేసాను నేను తీసి. మనిషికి ఏదో అంటుంది ఫ్రెండ్స్ చెప్పరా. చూడండి గాయ్స్, నా చూడండి. ఈసారి కూడా కప్పు మనది. ఈసారి కప్ నంది అంట. నేను గెలుస్తుండే, కానీ నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు కదా, మీకెవరికి తెలియదు. ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేయకండి కొంచెం, అంటే చేయండి కానీ తిట్టకండి కామెంట్స్లో.
ఓ షిట్, క్షేత్రకి వెళ్ళిపోయాను. నేను సిఎస్కే 0-0. గ్రీన్ 0, రెడ్ 0. చూసారు క్షేత్రకి ఇట్లానే వస్తుంది ఇప్పుడు. చూసినారు ఎంత చెత్త కుప్ప, దానికి నీట్నెస్ లేదు. చూడండి నేను ఎంత నీట్ పెట్టుకున్నా, నన్ను చూసి నేర్చుకోవాలి. సో నేనైతే ఫస్ట్ చేస్తున్నా. దొంగ క్షేత్ర +2. జల్ది అయ్యవయ్యా. అమ్మో ఇంకా ఇప్పుడు చూడండి పెట్టుకుంటాడా సరిగ్గా చూడండి. చూద్దాం పెట్టుకుంటాడే. బ్యాగ్ పెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి, అవి ఎవరు చేస్తారు? ఇవి అవును కోకు. క్షేత్రకి అయితే కొన్ని కాళ్ళు దానం చేద్దాం, ఏం లేవు అనమాట, అంత సీన్ లేదు కానీ వదిలే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను వేస్తున్నా ఫస్ట్ మెజ్జలై. ఓ సిఎస్కే ఫ్యాన్. మీరు ఏ ఫ్యానో కామెంట్ చేయండి. అయితే పిచ్చి ఉంది క్రికెట్ది, ఏమనుకోకండి. ఓయ్ అందుకనే ఏ టీమ్ సబ్స్క్రైబ్ చేయమంటుండు, లైక్ చేయమంటుండు, పిచ్చి వేసింది. కామెంట్ చేయాలి, జస్ట్ లైక్ కాదు, సబ్స్క్రైబ్ కాదు. సోది చేయకుండా తెలియదు. ఇక క్షేత్రాన్ని ఓడిపోతుంది అనమాట, తెలుస్తుంది. శాస్త్రాల్లో చెప్తుంది. ఏంది నాకు దానం చేస్తున్నావు నువ్వేమన్నా అట్లా వేస్తున్నావు? క్షేత్ర చూడండి ఎట్లా ఉంటుందో. అట్లానే అంటాను ఏమన్నా తీసుకోండి. ఓ మై గాష్, తలా ఫరెడీ దాన్ని బోల్తే. ఓయ్ పిచ్చి కావాలని నా కాడు, నేను ఏదైనా వేసుకుంటా, నా ఇష్టం, నా విషు, నా వషు, నా వషు. అయ్యి షర్ట్ ఏందన్నా అట్లా చేస్తున్నా? అయ్యి జరి గ్రీన్. చూసారా ఫ్రెండ్స్, క్షేత్రం అయిపోతున్నాయి నవ్వి ఉండునే. ఇవన్నీ కార్డ్స్ ఎవరికి వస్తాయి? నాకే వచ్చినాయి. బంచ్ ఆఫ్ కార్డ్స్ నావే. నా దగ్గర ఉన్నది దచ్చంది. సో నేనే విన్నా అనమాట ఈ గేమ్లో. క్షేత్ర అయితే ఓడిపోయింది. అట్లా చెప్పకు, క్షేత్ర అయితే ఇంకా వస్తుంది. అబ్బా నా కార్డ్స్తో ఇవన్నీ నా కార్డ్స్. అబ్బా నేను అనుకోవచ్చు నిన్ననే గెలిచినాను.
కానీ నేనే గెలిచిన. సాత్విక్ సూపర్ స్టార్ అని కామెంట్ చేయండి. మధ్యలో కొన్ని కార్డ్స్ ఆయనకు నేను దానం చేసిన, అందుకని. అబ్బా అబ్బా చెప్పకు, నేను వీడియో అంతా ఫుల్ ప్లే చేసిన అసలు ఆపకుండా కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఈ ఫ్రెండ్స్కి ఎట్లా తెలుస్తుంది? ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిజమే, అది అబద్ధం అనుకోకండి. క్షేత్రకి చాలా చాలా ఏదో అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాను కదా 15 లైక్స్ అయితే చేయండి, అలాగే 2 సబ్స్క్రైబర్స్ నావే. అది అంత లేదు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.